పార్టీలో కలిసిమెలిసి ఉన్నారు. పరిపాలన ఇతరాత్ర వ్యవహారాల్లో అన్నీ తామై నడిపేస్తూ అంటకాగారు. ఏళ్ల తరబడి కొనసాగిన వారి స్నేహబంధం తెగిపోయింది. వారిలో ఒకరు పార్టీ మారగానే ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. పరస్పరం అవినీతి బురద చల్లుకుంటున్నారు. మొన్నటిదాకా చెట్టా పట్టాలేసుకుని తిరిగిన నాయకులు ఇప్పుడు తమతో పాటు పార్టీకి కూడా అవినీతి మార్కులు అంటిస్తుండటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంతకీ శత్రువులులాగా మారిన ఆ మిత్రులెవరు? కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీ కండువా కప్పుకున్నారు. దాంతో ఇన్ని రోజులు గులాబీ పార్టీలో ఆప్తమిత్రులా వ్యవహరించిన మేయర్ సునీల్ రావు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. మేయర్ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో సునీల్ రావు పార్టీ మారడాన్ని గంగుల కమలాకర్ వర్గం జీర్ణించుకోలేకపోతుందట. బీఆర్ఎస్ లోకి వచ్చాడు, మేయర్ పదవి దక్కించుకున్నాడు. పదవీకాలం ముగుస్తూ ఉండడంతో పార్టీ ఫిరాయించేశాడని దుమ్మెత్తిపోస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా గంగుల కమలాకర్ వర్గం కార్పొరేటర్లు మేయర్ సునీల్ రావుపై అవిశ్వాసం కూడా పెట్టారు. నిన్న మొన్నటి వరకు తామంతా ఒకటేనంటూ డంకా బజాయించిన నేతలు ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో కార్పొరేషన్లు అవినీతి జరిగిందని పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. కాజీపూర్ ఇసుక క్వారీ ఎవరు నడిపిండ్రు? 10 సంవత్సరాలు ఎవరు నడిపిండ్రు? నీ బినామీలు కాదా? కరీంనగర్ R&B రోడ్లు ఎవరేసిండ్రు? రోడ్డు మీద రోడ్డు వేసే రోడ్డు మీద మళ్ళీ 6 నెలలకు రోడ్డు. ఎటుపోయిన రోడ్డు పైసలు ఎవరు చేసిన పనులన్నీ ప్రజలకు తెలియదా? నువ్వు మా గురించి మాట్లాడతావు. నేను చాలా ఓపికగా 5 సంవత్సరాల పాటు కరీంనగర్ నగర అభివృద్ధి ఆగొద్దు, కరీంనగర్ నేను కొట్లాడబెట్టుకుంటే కరీంనగర్ నగర అభివృద్ధి ఆగిపోతుందని కాంప్రమైజ్లో ఉండి నేను పనిచేసిన. ప్రతి పని వెనుక తల్లాడిన, ప్రతి గల్లీ వెనుక తల్లాడిన, ఎక్కడ ఏ పని చేయాలన్నో తిరిగి బండి సంజయ్ గారు పైసలు తెచ్చుడు, మేము పనిచేస్తుడు, ఆ విధంగా పనిచేస్తాం. నువ్వు ఎప్పుడేం పైసలు వస్తాయి, ఎవరికేమి ఇవ్వాలి, ఎవరి దగ్గర ఏం తీసుకోవాలనే ఆలోచన నీకు. ఏ టెండర్ వచ్చిందంటే చాలు టెండర్ అంటే మేము మా జీవితంలో ఒక్క టెండర్లో ఇన్వాల్వ్ కాలే. నువ్వు స్మార్ట్ సిటీ అవినీతి మీద మాట్లాడుతున్నావు కమలాకర్, జాగ్రత్త. స్మార్ట్ సిటీలో 12 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దానికి బాస్ ఉంటాడు. ఆయన ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తారు. కమిషన్ ఆధ్వర్యంలో టెండర్లు అవుతాయి. ఈఎన్సీ ఆధ్వర్యంలో టెండర్ నిర్వహిస్తారు. సిఓటి కమిషన్ ఆఫ్ టెండర్స్ హైదరాబాద్లో టెండర్స్ ఓపెన్ చేస్తారు. పని చేయించేది ఇంజనీరింగ్ అధికారులు, బిల్లు ఇచ్చేది మున్సిపల్ కమిషనర్. దీనిలో మా పాత్ర ఏముంటుంది బిడ్డ? అయితే మేయర్ ఎమ్మెల్యేల మధ్య మొదటి నుంచి విభేదాలు ఉన్నాయంట. ఇప్పుడు మేయర్ పార్టీ మారడంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బగ్గుమంటున్నాయంట. అవినీతి ఆరోపణలు, ఆక్రమణలపై విచారణ జరపాలని సవాళ్లు చేసుకుంటున్నారు. ఏ పార్టీ అధికారం ఉంటో ఆ పార్టీ చొర్రడం, దొడ్డిదాన వినయంగా ఉండడం, అధికారం అనుభవించడం, ఆర్థికంగా బలపడడం, దాని తర్వాత అధికారం పోగానే అక్కడి నుంచి ఎగిరిపోవడం, మళ్ళీ వేరే అధికార పార్టీలకు వినయంగా దొడ్డిదాన్ని చొర్రి మళ్ళీ అక్కడ అనుభవించడం, అదే అనుభవించి ఆర్థికంగా అనుభవించి మళ్ళీ వేరే పార్టీకి అధికారం ఇక్కడ ఎగిరిపోవడం. ఇది కానీ చూస్తున్నాం కదా. కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాలు ఉన్నాడు. పొన్నం ప్రభాకర్ డోర్ తీస్తాడు, పొన్నం ప్రభాకర్ వినయంగా ఉంటాడు, చంద్రబాబు వినయంగా ఉంటాడు, ఎంఎస్ఆర్ అంటాడు. అది పోగానే డైరెక్ట్ ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ అధికారంగా అటాచిండు, 10 సంవత్సరాలు దోసుకున్నాడు. ఇది కాంగ్రెస్ ఇప్పుడు అధికారం లేదుగా, మా పార్టీ ఎందుకుంటాడు వెళ్ళిపోయిండు. అధికార పార్టీలు ఏమి ఇప్పుడు కాంగ్రెస్ ఎట్టా రానియది అవినీతి చేసి బీజేపీకి పోయిండు. ఆ బీజేపీలో కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన కేసులు తగ్గిట్ట ఎస్కేప్ ఎద్దకు పెట్టుకున్నాడు ఈరోజు. కాబట్టి రేపొద్దున మళ్ళీ బీజేపీ పార్టీ అధికారం పోయిందనుకో మళ్ళీ వేరే పార్టీకి పోతాడు, కమ్యూనిస్ట్ ఉంటే కమ్యూనిస్ట్కి పోతాడు. ఇది ఆయన యొక్క దుర్బుద్ధి, స్వార్థం. కాబట్టి ఈయన స్వార్థంతో నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, నా రాజకీయ భవిష్యత్తు కోసం నేను పోతున్నాడు. శభాష్ పో నీ రాజకీయ భవిష్యత్తు కోసం. కానీ ఈరోజు పార్టీ మీద ఆరోపణ చేస్తా, గంగకు ఆరోపణ చేస్తా, గంగలో అవినీతి అంటే నీకు పీక్కు, ఏం పీక్కుటో పీక్కో, నీకు ఏం దమ్ముందో చెప్పి పీక్కో, ఏం చేస్తావు చేసుకో. ఉన్నాగా ఇక్కడనే కరిమాల, నీ లెక్క రాత్రి పారిపోలే కదా, ఇక్కడే ఉన్నాం. ఏం ఆరోపణలు చేస్తావు వచ్చాయి, నీ దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ హోమ్ మినిస్టరే కదా, ఆయన దగ్గర ఉంటాయి కదా సిబిఐ ఈడీలు కదా, ఎక్కడెక్కడ ఆరోపణలు తీసి బయటకుది. సునీల్ రావు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ తో చేరారు. కరీంనగర్ లో రావు సాబ్ గా పిలుచుకునే సునీల్ రావుకు ఆ పార్టీలు మాజీ ఎంపీ వినోద్ కుమార్ అండదండలతో పాటు బీఆర్ఎస్ పెద్దలు అంతే వాల్యూ ఇచ్చారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక డివిజన్లు గెలవడంలో గంగుల కమలాకర్ కీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిని ఎంపిక చేసే టైంలో అప్పటి మంత్రి గంగుల కమలాకర్ తన చిన్ననాటి మిత్రుడు రాజేంద్ర రావుని మేయర్ చేయాలని భావించి అధిష్టానానికి సిఫారసు చేశారు.
అయితే బీఆర్ఎస్ మాత్రం స్థానిక మంత్రి సిఫారసులు పట్టించుకోకుండా సునీల్ రావుకి మేయర్ గా అవకాశం కల్పించింది. అప్పట్లో ఇద్దరు కలిసిమెలిసి కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేయాలని కేసీఆర్ బలంగా ఆదేశించారు. అయినా కొద్ది రోజులు మేయర్ ఎమ్మెల్యేలు అంటి ముట్టనట్టుగానే మెసిలారు. ఆ క్రమంలో గంగుల కమలాకర్ మంత్రి కావడంతో తప్పని పరిస్థితుల్లో సునీల్ రావు కలిసిపోయాడు. మేయర్ గా తాను సూచించిన వ్యక్తికి అవకాశం దక్కకపోవడంతో డిప్యూటీ మేయర్ పదవిని గంగుల తన అనుంగ అనుచరుడు చల్లా హరిశంకర్ సతీమణి చల్లా స్వరూపరానికి ఇప్పించుకోగలిగారు. ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత గంగుల సునీల్ల మధ్య విభేదాలు మళ్లీ బహిర్గతమయ్యాయి. ఆ ఎన్నికల్లో మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయకుండా బీజేపీకి చేశారని ఎమ్మెల్యే వర్గం ఆరోపణలు గుప్పించింది. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో మేయర్ ఎమ్మెల్యే గంగులతో సంబంధాలు తగ్గించేశారు. తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో బండి సంజయ్ కి ఫుల్ సపోర్ట్ చేశారు. పార్లమెంటు ఎన్నికల కంటే ముందు బండి సంజయ్ పై ఒంటికాలిపై లెగుస్తూ ప్రెస్ మీట్లు పెట్టిన సునీల్ రావు ఆయన రెండోసారి భారీ మెజార్టీతో గెలిచి కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో ప్లేట్ మార్చేశారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి అయ్యాక ఆయనని కలిసి బొకే ఇవ్వడంతో 6 నెలల ముందే సునీల్ రావు బీజేపీలో చేరతారన్న పుకార్లు షికార్లు చేశాయి. ఇదే సమయంలో సునీల్ రావు నిబంధనలకు విరుద్ధంగా విదేశాల్లో అధికారిక పర్యటనకు ఎలా వెళ్తారంటూ గంగుల వర్గం కలెక్టర్ కి ఫిర్యాదు చేసింది. మేయర్ ని తప్పించి డిప్యూటీ మేయర్ కి ఛార్జ్ ఇవ్వాలని పెద్ద రచ్చే చేసింది. దీంతో మేయర్ సాబ్ పర్యటన పూర్తి కాకుండా అర్ధాంతరంగా తిరిగి వచ్చేశారు. అప్పటి నుండి వారిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గంగుల కమలాకర్ బీఆర్ఎస్ నుంచి తన వర్గం కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి వెళ్లినా చూస్తూ ఉండిపోయారు. గంగుల ప్రోత్సాహంతోని వారు పార్టీ మారారన్న ప్రచారం జరిగింది. తర్వాత కొద్ది రోజుల నుండి సైలెంట్ గా ఉన్న గంగుల కమలాకర్ ఇప్పుడు మేయర్ పార్టీ మారడంతో ఒక్కసారిగా రెచ్చిపోతున్నారు. 100% నువ్వు ఒక్కటి నోరు తెస్తే మేము 10 ఇస్తాం. ఎక్కడ ఇచ్చిపెడతాం ఏంది? డెఫినెట్గా అన్నిటి కూడా మేము కంప్లీట్ ఇస్తాం. ఎక్కడి నుంచి వచ్చిన పైసలు? ఏం వ్యాపారం చేస్తావు నువ్వు? నీ వ్యాపారం ఏంది? వేర్ ఇస్ యువర్ ఐటీ? ఏం ఐటీతో కట్టినావు? మాకు తెలియదా? మాకు రూల్స్ తెలివయా? కాబట్టి నీ సందులో నువ్వు పో, మంచిది. నా రాజకీయ భవిష్యత్తు నువ్వు పో. కానీ ఈ ఆరోపణలు చేస్తా, రివర్ ఫండ్ చేస్తా అంటే ఏం పిక్కోమని చెప్తాను రా. ఓకే. సునీల్ రావు గంగుల కమలాకర్ల ఆరోపణలు అత్యారోపణలు హాట్ టాపిక్ గా మారాయి. సునీల్ పార్టీ మారుతూ బీఆర్ఎస్ ని పార్టీ పెద్దల్ని ఏమి అనకుండా డైరెక్ట్ గా గంగులని టార్గెట్ చేశారు. టెండర్ల సమయంలో కమిషన్లు దండుకున్నారని, కేబుల్ బ్రిడ్జ్, మానేరు రివర్ ఫ్రంట్ టెండర్లలో అంతా అవినీతే జరిగిందని గంగుల కమలాకర్ పై ధ్వజమెత్తారు. తాను కరీంనగర్ కార్పొరేషన్ ని స్మార్ట్ సిటీ నిధులతో అభివృద్ధి చేస్తూ ఉంటే అడుగడుగున అడ్డుకుంటున్నారని కమిషన్ల గంగుల అంటూ మాజీ మంత్రికి ట్యాగ్ లైన్ తగిలించేశారు. ఇకపై గంగుల ఏ ఎన్నికల్లో నిలబడ్డా ఓడిస్తానని ఛాలెంజ్ విసిరారు. ఛాలెంజ్ చెప్తున్నా, ఈ రోజు నువ్వు ఏ ఎన్నికల్లో పడ్డా కూడా నీకు డిపాజిట్ తప్పదు బిడ్డ. ఛాలెంజ్ చెప్తున్నా, నీ యొక్క అవినీతి నేను బరాబర్ బయటపెడతా. నాకు ఆ సత్తా ఉన్నది. ఏం బిక్కుంటావు పిక్కున్నా అన్నగయ్యాలని ప్రెస్టోడ్ అన్నావు కదా, సునీల్ గారు ఏం బిక్కుంటాడో పిక్కో, నీ గంగుల కమలాకర్ నువ్వేం బిక్కుంటావు పిక్కో అని నేను చెప్తున్నాను. నీ దమ్మునే కానీ చెప్పుకో, నీకు ఏ దమ్ముంటా చేసుకోపో. నీ ఛాలెంజ్ చెప్తున్నా. రాజకీయాల్లో నేను నిజాయితీగా ఒక పెద్ద మనుషుల దగ్గర పనిచేస్తున్నాను. నేను జగపతిరావు దగ్గర, సత్యనారాయణరావు దగ్గర, వినోద్ కుమార్ దగ్గర పనిచేస్తుంది. ఈ రోజు నువ్వు చెప్పుడు మాటలు, నీ యొక్క కథలు వినపోతే నచ్చపోతే మనుషులు క్యారెక్టర్ అసాసినేట్ చేస్తావు. నీకున్న చెంచాగాలను పట్టుకొని ఫేస్బుక్లలో వాట్సాప్లలో పెట్టుకుంటూ బదనాలు చేసే ప్రయత్నం చేస్తావు. మేము అట్లా చేయం. మేము మాట్లాడితే డైరెక్ట్ మాట్లాడతాం, ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం. ఎక్కడ చర్చ పెడతావు పెట్టు, ఏడికి రమ్మటోరా ఆడికి వస్తాం తప్పకుండా కూడా ఈసారి బండి సంజయ్ గారి నాయకత్వంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మీద కాషాయ అజెండా ఖాయమని చెప్తా ఉన్నాను. ఎందుకంటే దానికి తగ్గట్టుగా కార్యకర్తలు తయారు చేసుకుంటాం, డివిజన్లలో పనిచేస్తాం, ప్రజల మద్దతు కోరబడతాం. వారి సహకారంతో వారి జీవంతో తప్పకుండా గెలుస్తామని చెప్పి తెలుస్తా ఉన్నాను. నీకేం తెలుసు, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ ఓడిపోయినాక ఇంటికి తాళం వేసుకొని పోయిండు. ఎమ్మెల్యే ఎలక్షన్ గెలిచిన తర్వాత ప్రభుత్వం రాకపోతే పరేషాన్. అరే ఎట్లా, నా టెండర్లు ఎట్లా, నా కాంట్రాక్ట్ ఎట్లా అని పరేషాన్ అయ్యే వ్యక్తి నువ్వు. ఇన్ని రోజులు ఒకే పార్టీలో కలిసిమెలిసి ఉండి ఇప్పుడు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు, విసురుకుంటున్న సవాళ్లు కరీంనగర్ రాజకీయాల్లో అగ్గి రాజేస్తున్నాయి. మరిప్పుడు మేయర్ సునీల్ బాబు, కేంద్ర మంత్రి బండి సంజయ్ పక్కన చేరడంతో మున్ముందు అక్కడ పాలిటిక్స్ ఎలా ఉంటాయో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.